హలో డియర్ సర్వీస్ ఇంజనీర్స్, ఈరోజు వీడియోలో మనం కమిన్స్ 125 kVA డీజీ బ్యాటరీ రీప్లేస్ చేయాలనుకుంటున్నాం. సో ఈ బ్యాటరీ కంప్లైంట్ ఏంటి అంటే సెల్ఫ్ చేసేటప్పుడు టెంపరేచర్ రేజ్ అయిపోతుంది, సో క్రాంకింగ్ అవ్వట్లేదు. సో బ్యాటరీ రీప్లేస్ చేసేటప్పుడు మనం ఏమేమి ఇన్స్ట్రక్షన్ ఫాలో అవ్వాలనేది చూద్దాం. ఫస్ట్ మనం బ్యాటరీ డీజీలో ఎలా కనెక్ట్ అయ్యిందో ఫస్ట్ చూద్దాం. చూడండి, ఫస్ట్ మనకి బ్యాటరీ ఛార్జర్ అనేది ఉంటుంది. ఇది పోర్టబుల్ అనమాట. సో ఎక్స్టర్నల్గా బ్యాటరీని ఛార్జ్ చేయడానికి ఇది యూజ్ అవుద్ది. ఇది ఉంది అంటే ఫస్ట్ మనం బ్యాటరీ ఛార్జర్ని ఆఫ్ చేసుకోవాలి. అలానే బ్యాటరీ నెగిటివ్ టెర్మినల్ అనేది ఇంజిన్ బాడీ కనెక్ట్ అయి ఉంటుంది. పాజిటివ్ అనేది మనకి కంట్రోల్ ప్యానెల్కి సెల్ఫ్ మోటార్కి కనెక్ట్ అవుద్ది. సో మనం ఎప్పుడైనా బ్యాటరీ రిమూవ్ చేయాలి అంటే ఫస్ట్ నెగిటివ్ రిమూవ్ చేయాలి. ఒకవేళ పాజిటివ్ కనుక మనం రిమూవ్ చేసాము అంటే నెగిటివ్ ఉండగా అది బాడీకి తగిలి షార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. స్పానర్ ఐరన్ కాబట్టి షార్ట్ సర్క్యూట్ అయ్యి స్పానర్ అనేది రెడ్గా మారి వెల్డ్ అయిపోయే అవకాశం ఉంటుంది. ఏసీ అయితే మనకి వదిలేస్తుంది, బట్ ఇది డీసీ కాబట్టి మ్యాక్సిమం వదలదు. సో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకని మనం ఫస్ట్ నెగిటివ్ రిమూవ్ చేసుకోవాలి. నెక్స్ట్ పాజిటివ్ ఆటోమేటిక్గా అది రిమూవ్ చేసేటప్పుడు మన బాడీకి తగిలినా ఏం కాదు, ఎందుకంటే క్లోజ్ అవ్వదు సర్క్యూట్. సో మన పాజిటివ్ ఫస్ట్ రిమూవ్ చేయకుండా నెగిటివ్ రిమూవ్ చేసుకుని తర్వాత పాజిటివ్ రిమూవ్ చేయాలి. నెక్స్ట్ మనం ఫాలో అవ్వాల్సింది పాజిటివ్ని నెగిటివ్ని ఎట్టి పరిస్థితుల్లో షార్ట్ చేయకూడదు. ఓకే, లూజ్ కాంటాక్ట్. ఫస్ట్ బ్యాటరీ టెర్మినల్ అనేది చాలా లూజ్ ఉంది. సో ఇది ఏంటంటే మనం సెలెక్ట్ చేసేటప్పుడు హై ఆంప్స్ డ్రా చేస్తుంది కాబట్టి చూడండి లగ్ ఎలా డ్యామేజ్ అయిందో. కేబుల్ కూడా ఆల్మోస్ట్ అలా హీట్ అవుతుంది. మన చూడండి ఇది టెంపరేచర్కి ఇది మీకు అర్థం అంటే కనపడట్లేదు, కానీ ఆల్మోస్ట్ ఆల్ పోల్ డ్యామేజ్ అయిపోయింది. చూడండి అదనమాట. మనం ఇప్పుడు కూడా చేసేటప్పుడు చాలా నీట్గా క్లీన్ చేసి టెర్మినల్స్ క్లీన్ చేసి మళ్ళీ పెట్టాలి. సో ఇప్పుడు దీన్ని నేను రిమూవ్ చేసి క్లీన్ చేసి పెడతా. నేను పాజిటివ్ టెర్మినల్ని తీయడానికి చాలా ట్రై చేశాను. స్పానర్ పెట్టాను, ఏం పెట్టాను, కానీ అది ఓపెన్ అవ్వలేదు. సో నేను విజిబుల్గా ఒకసారి చూసుకుంటే చూడండి, అది బయటే కాదు ఆల్రెడీ వెల్డ్ అయిపోయి లోపల ఇంటర్నల్ సెల్స్ కూడా అది వెల్డ్ అయిపోయి ఉండిపోయింది. మనం ఓపెన్ చేస్తుంటే బయట నుంచి మొత్తం షేక్ అవుతుంది లోపల ఇంటర్నల్ కూడా. సో మనం అది దాన్ని తీయలేం, అది దానికే ఫిక్స్ అయ్యి ఉండిపోద్ది. సో నేను ఈ కేబుల్ని పాజిటివ్ కేబుల్ని కట్ చేసేసాను. ఇది కట్ చేసిన తర్వాత నేను కొత్త బ్యాటరీ తెచ్చి కొత్త బ్యాటరీ వేసి చూడండి కొత్త పాజిటివ్ టెర్మినల్ కూడా తెచ్చి కొత్త బ్యాటరీకి ఫిక్స్ చేసా. బ్యాటరీ ఛార్జర్ కేబుల్కి మనం డైరెక్ట్ లగ్గేసి ఫిక్స్ చేసేస్తాం. ఒక టైట్ చేసేసి ఇక్కడ నీట్గా టైట్ చేసేసుకుని పెట్టేసుకున్నాం. ఓకే, నెక్స్ట్ చూసారా టెర్మినల్స్ నీట్గా క్లీన్ చేసుకున్నాం. క్లీన్ చేసుకొని ఫిక్స్ చేస్తాం. చూడండి ఇప్పుడు ఇంకో ఇన్స్ట్రక్షన్ చెప్తాం. మనం బ్యాటరీ టెర్మినల్స్ రిమూవ్ చేసేటప్పుడు ఫస్ట్ నెగిటివ్ రిమూవ్ చేయాలి, తర్వాత పాజిటివ్. బిగించేటప్పుడు ఫస్ట్ పాజిటివ్ బిగించాలి, తర్వాత నెగిటివ్ బిగించాలి. దీనివల్ల ఏంటి అంటే చూడండి నెగిటివ్ ఫస్ట్ తీస్తామనుకోండి, అప్పుడు బాడీకి కానీ దీనికి కానీ ఏం షార్ట్ ఉండదు, అంటే లింక్ ఉండదు. కాబట్టి మన బాడీకి తగిలినా సరే స్పానర్ ఏం కాదు. ఒకవేళ నెగిటివ్ కనెక్ట్ అయ్యి ఉంటే బాడీకి తగిలితే స్పార్క్ వస్తుంది. సో నెగిటివ్ బిగించేటప్పుడు నెగిటివ్ తగిలినా ఏం కాదు, ఎందుకంటే అది కామన్ టెర్మినలే కాబట్టి. పాత బ్యాటరీ తీసేసి కొత్త బ్యాటరీ ఫిక్స్ చేసిన తర్వాత సో నేను బ్యాటరీని 20 minutes వరకు ఛార్జ్ చేసా. బ్యాటరీ ఛార్జర్ అనేది బూస్ట్ కండిషన్లో ఉంది. సో దాని తర్వాత నేను సెల్ఫ్ చేసా. సో డీజీ స్టార్ట్ అయింది. సో ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా బ్యాటరీ రీప్లేస్ చేసేటప్పుడు తీసుకోవాల్సిన ఇన్స్ట్రక్షన్స్ ఏంటి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటా. సో నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలానే ఎవరైతే డీజీ ఫీల్డ్లోకి రావాలనుకుంటున్నారో, ఎవరైతే ఎలక్ట్రికల్ ఫీల్డ్లో ఉంటారో సో వాళ్ళకి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ.